3231 అంటే ఏంటి భరత్, ఇప్పుడు జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజల్లో ఉన్నారు. కాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతీషి వెనుకంజలో ఉంది. అలాగే జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు ఓటమిని ఎలా చూడొచ్చు? ఒకవేళ ఓటమి అయితే పరిస్థితి ఏంటి అసలు? ఆమ్ ఆద్మీ పూర్తిగా అంటే 46 సీట్లు 24 సీట్లు అంటే వీళ్ళ ముగ్గురు నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేట్ చేసింది. కాన్సన్ట్రేట్ ద్వారా రిజల్ట్ కూడా వచ్చింది. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్, నేను ఢిల్లీ ఎలక్షన్స్ నుంచి బయటికి తీసుకెళ్తున్నాను. ఢిల్లీ ఎలక్షన్స్ కాకుండా బయటకు తీసుకెళ్తున్నాను. ఢిల్లీతో పాటు యూపీలో కూడా మనకు బీజేపీ హవా కనిపిస్తోంది. యూపీలో ఒక అసెంబ్లీ బై ఎలక్షన్ జరుగుతోంది, ముల్కీపూర్ బై ఎలక్షన్. అసెంబ్లీ ఉప ఎన్నికనే అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇంత ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి బయటికి ఉత్తరప్రదేశ్ కు తీసుకెళ్తున్నారని వ్యూవర్స్ అనుకోవచ్చు. ఒకసారి చదవండి. రైట్. ఇక ఢిల్లీతో పాటు యూపీలోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ప్రీ ఫైనల్ గా భావించిన మల్కీపూర్ బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి చంద్రబాను పాస్వాన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ అయోధ్య ఎంపీ సీటును ఎస్పీ గెలుచుకుంది. ఆ స్థానంలో ఎంపీ అవధేష్ ప్రసాద్ గెలుపొందారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోని మల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం జైపోల్ జరుగుతుంది. అయితే ఈ బైపోల్ ఎలక్షన్ లో ఎంపీ సీటు గెలిచినట్టే ఎమ్మెల్యే స్థానాన్ని సునాయాసంగా గెలుచుకుంటామనుకున్న సమాజ్వాదీ పార్టీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి చంద్రబాను పాస్వాన్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో ఫైజాబాద్ అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారు. అయితే దీంతో గతంలో అయోధ్యను ఓడిన యోగి ఆదిత్యనాథ్ తిరిగి అయోధ్యను గెలిచినట్లయింది. స్పందన, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి బయటకు వచ్చి మనం ఈ విషయం డిస్కస్ చేస్తున్నామంటే దీని ఇంపార్టెన్స్ ఎందుకంటే అయోధ్యలో బీజేపీ మళ్లీ గెలుస్తోంది. అయోధ్యలో బీజేపీ యోగి ఆదిత్యనాథ్ మళ్లీ తిరిగి రాస్తున్నారు. మిల్కీపూర్ అయోధ్య పార్లమెంట్ కిందకి వస్తుంది. అంటే ఫైజాబాద్ పార్లమెంట్ అంటారు అయోధ్య పార్లమెంట్. ఫైజాబాద్ పార్లమెంట్ లో దేశమంతటా గెలిచిన బీజేపీకి మొన్న ఒక మచ్చ వచ్చింది. మీరు అయోధ్యలో రామ మందిరం కడితే అయోధ్యలోనే బీజేపీ గెలవలేదు, ఫైజాబాద్ సీట్ ఓడిపోయింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ నుంచి అవధేష్ ప్రసాద్ సింగ్ గెలిచారు. నిజానికి అది జనరల్ సీటు ఫైజాబాద్ సీటు, కానీ అక్కడ సమాజ్వాదీ పార్టీ చాకచక్యంగా ఒక దళితుడిని బరిలోకి దింపింది. ఆయన పేరు అవధేష్ ప్రసాద్ సింగ్. దింపి ఫైజాబాద్ లో ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణంతో చాలా మంది అక్కడ డిస్ప్లేస్ అయ్యారు. కొత్తగా రామ టెంపుల్ ని ఎక్స్టెండ్ చేయడంతో చాలా మంది అక్కడ నిరాశ్రయాలయ్యారు. వాళ్ళ ఆగ్రహం బీజేపీ మీద పనిచేసి బీజేపీ దేశమంతటా గెలిచి 240 సీట్లు వచ్చిన ఉత్తరప్రదేశ్ లో సరైన రిజల్ట్ రాలేదు. రామ మందిరం ఉన్న అయోధ్యలో అయోధ్య పార్లమెంట్ సెగ్మెంట్, దాన్ని ఫైజాబాద్ పార్లమెంట్ అంటారు, ఫైజాబాద్ పార్లమెంట్ లో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఫైజాబాద్ పార్లమెంట్ లో గెలిచిన వ్యక్తి అవధేష్ ప్రసాద్ సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ. ఆయన దళిత నేత. జనరల్ సీట్ లో దళిత్ ఇచ్చి అఖిలేష్ యాదవ్ చాలా పెద్ద రిస్క్ చేసి గెలిపించారు ఆయన. అక్కడ అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు అవధేష్ ప్రసాద్ సింగ్ ఆయన గెలిచారు కాబట్టి ఎంపీ ఎలక్ట్ అయ్యారు కదా, ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయాలి. సో రాజీనామా చేశారు. చేసిన స్థానం మిల్కీపూర్ అంటే అయోధ్యలోనే ఉంటుంది. ఈ అయోధ్య సీటును ఇప్పుడు బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఎంత మెజార్టీ తెలుసా? 34,581 ఓట్ల మెజారిటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చంద్రబాను పాస్వాన్. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు మిల్కీపూర్. చంద్రబాను పాస్వాన్ కు 34,581 ఓట్ల మెజారిటీ, 64,000 ఓట్లు ఆయనకు వస్తే ఈ అవధేష్ ప్రసాద్ సింగ్ కుమారుడు అజిత్ ప్రసాద్ ను సమాజ్వాదీ పార్టీ బరిలోకి దింపింది. అజిత్ ప్రసాద్ కు 29,483. ఇంకా 18 రౌండ్ల కౌంటింగ్ ఉంది. మొత్తం 30 రౌండ్లు ఉన్నాయి. 18 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగా బీజేపీకి 34,000, బహుశా 50,000 60,000 ఈజీగా దాటుతుంది బీజేపీ. సో యోగి ఆదిత్యనాథ్ మరోసారి అయోధ్య కింగ్, ఉత్తరప్రదేశ్ లో కింగ్ అనిపించుకున్నారు. కుంభమేళాను సరే తొక్కిసలాట జరిగింది, చాలా అద్భుతంగా ఏర్పాట్లు ఉన్నాయని మన రాష్ట్రం నుంచి దేశం నుంచి వెళ్లిన వాళ్ళు చెప్తున్నారు. అయోధ్యలో ఇప్పుడు కుంభమేళ ప్రయాగరాజ్ లో జరుగుతుంది, కానీ అయోధ్యలో ఓడిపోవడం ఏంటి బీజేపీ అనుకున్న వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ సరైన జవాబు చెప్పారు. ఆయన ఒక నినాదం తీసుకొచ్చారు బై ఎలక్షన్స్ ముందే, బాటెంగేతో కాటెంగే, అంటే హిందూ ఓటు కనుక డివైడ్ అయితే మనల్ని కట్ చేస్తారు అని తీవ్ర పదజాలం వాడారు. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఇంతకుముందు కొంత దళిత్ను జనరల్ ఫేస్ లో పెట్టి దళిత్ ఓటు డివైడ్ చేసిందో దాన్ని కూడా కౌంటర్ చేశారు. మిల్కీపూర్ లో అంటే అయోధ్యలో బీజేపీ మళ్లీ గెలుస్తుంది. అందుకని నేను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పక్కకు వచ్చి ఇప్పుడు ఈ మిల్కీపూర్ అసెంబ్లీ యోగి ఆదిత్యనాథ్ అయోధ్యను మళ్లీ గెలిచే
పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు గారు, తెలుగు వ్యక్తి, లక్నోలో చాలా సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అక్కడ జర్నలిజం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా ఆయన చాలా ఆర్గనైజేషన్స్ లో పనిచేశారు. హనుమంతరావు గారు, ఎట్లా చూడాలి మిల్కీపూర్ అసెంబ్లీకి సంబంధించి? ఎందుకు ఇంత టర్న్ అరౌండ్? ఒక్కసారి అయోధ్య సీటు ఓడిపోయింది. ఎవరు ఫస్ట్ గారు మిల్కీపూర్ విషయం మాట్లాడితే, మిల్కీపూరే కాదు దేశం మొత్తంలో బీజేపీ ఏ రకంగా ఎలక్షన్స్ ని గంభీరంగా తీసుకుంటుంది, ఏ రకంగా ప్రతి సీట్ కి, ప్రతి జాగ్రఫికల్ రీజన్ కి అక్కడ ఉన్న జాతీయ సమీకరణాలు అవి చూసుకుంటూ, క్యాస్ట్ ఈక్వేషన్స్ ని చూసుకుంటూ ఏ రకంగా స్ట్రాటజీ డెవలప్ చేస్తుందో దాన్ని ఈ రోజు ఎవరు ఎదరగొట్టేటట్టు లేరు. మిల్కీపూర్ లో ఆ విధంగానే, ఎందుకంటే మిల్కీపూర్ లో సమాజ్వాదీ పార్టీకి బేస్ ఓటు యాదవులతో పాటు పాస్వాన్ క్యాండిడేట్ ని, దళితుడిని నుంచోబెడితే దళితులు యాదవులు ఉత్తరప్రదేశ్ లో ఒకళ్ళకొకళ్ళు కలిసి ఓటింగ్ చేయరు. కానీ ఈ మిల్కీపూర్ వాజ్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ లో వీళ్ళిద్దరూ కలిసి సమాజ్వాదీ పార్టీకి ఓటింగ్ చేస్తూ సమాజ్వాదీ పార్టీని గెలిపించేవాళ్ళు. బీజేపీ స్ట్రాటజీ పరంగా ఒక సేమ్ క్యాస్ట్ చంద్రబాన్ పాస్వాన్ ని, ఈయన కూడా పాస్వాన్, ఆయన కూడా పాస్వాన్ ని అక్కడ నుంచోబెట్టి అందరికంటే ముందర పాస్వాన్ ఓట్లలో స్ప్లిట్ తీసుకొచ్చింది. రెండోది, అక్కడ అయోధ్య నుంచే రామచంద్ర యాదవ్ అని ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అతన్ని మిల్కీపూర్ కి ఛార్జ్ ఇచ్చి అతన్ని దింపారు. అతను యాదవ్ ఓట్లలో కనీసం ఒక 40% డెంట్ చేశాడు. సమాజ్వాదీ పార్టీ ఓట్లలో ఒక 40% ఓట్లను డెంట్ చేశాడు. సో ఈ పాస్వాన్ ఓట్లలో ప్లస్ యాదవుల ఓట్లలో భారీ డెంట్ అవటం మూలకంగా ఈ సీట్ ని ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ వెనక నడుస్తోంది. అండ్ నాకు తెలిసి కంఫర్టబుల్ మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన రౌండ్లలో కూడా 30 రౌండ్లలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం 12 రౌండ్లే కంప్లీట్ అయ్యాయి. కానీ 12 రౌండ్లోనే మెజారిటీ 34,000 ఉంది. ఈ లెక్కను చూస్తే 30 రౌండ్లు ఇదే మెజారిటీ కంటిన్యూ అయితే 75,000 ప్లస్ మెజారిటీ బీజేపీకి వస్తుంది. అక్కడ 75,000 దీన్ని మనం ఈ రకంగా క్యాల్కులేట్ చేసుకుంటాం అనేది నేను కొద్దిగా ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. బట్ ఏంటంటే, ఎందుకంటే కొన్ని సెగ్మెంట్స్ లో సమాజ్వాదీ పార్టీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సెగ్మెంట్స్ లో బీజేపీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ అర్థమెటిక్స్. దీంతో పాటు ఏంటంటే కెమిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఏ బాక్సులు ఎప్పుడెప్పుడు తెరుస్తారో అక్కడ ఎవరి స్ట్రెంత్ 100% గెలుపు కారణం. దానికి ఒక చాలా పెద్ద ఇదేంటంటే, యోగి ఆదిత్యనాథ్ దీన్ని ఆయన ప్రతిష్ట కింద తీసుకున్నారు. అయోధ్య సీట్ ఓడిపోవటం అనేది దట్ వాజ్ ఎ బిగ్ బ్లాట్ ఆన్ హిమ్. సో హీ దట్ హీ షుడ్ విన్ మిల్కీపూర్. అండ్ అఫ్ కోర్స్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చాలా అలిగేషన్స్ కూడా పెట్టారు, చాలా బూత్ లో వాళ్ళ ఓటర్స్ ని రానివ్వకుండా చేశారు, ఇవి అవి అని. బట్ ద కైండ్ ఆఫ్ స్ట్రాటజీ యోగి ఆదిత్యనాథ్ హ్యాస్ లేడ్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, అది సమాజ్వాదీ పార్టీని 4 తరఫుల నుంచి కట్టేసింది. సమాజ్వాదీ పార్టీకి ఓడిపోతాం అనేది కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది, ఎలక్షన్ ముందరే తెలిసిపోయింది. అండ్ నాకు తెలిసి రిజల్ట్స్ మీరు చెప్తున్నట్టుగా భరత్ గారు, ఇది బీజేపీ ఫేవర్ లోనే వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ విన్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్. అండ్ అగైన్ హీ విల్ రీగెయిన్ స్ట్రెంత్ విద్ ఇన్ బీజేపీ. ఆయనకి బీజేపీ లోపల ఈ లోక్సభ ఎలక్షన్స్ లో ఏ రకమైన బ్లాట్ వచ్చిందో దాని నుంచి మిల్కీపూర్ గెలుచుకుని మళ్ళీ ఆయన్ని పార్టీ లోపల కూడా స్ట్రెంథెన్ చేసుకోగలుగుతాడని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అండ్ ఈ మిల్కీపూర్ అనేది ఇది నేషనల్ హుకప్ లో, నేషనల్ లెవెల్ ఇంట్రెస్ట్ దీనికి ఉంది ఈ ఒక అసెంబ్లీ సీట్ కి. ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టుగా అయోధ్యలో బీజేపీ ఓడిపోవటం అనేది అది చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఫర్ బీజేపీ. బట్ ఈ మిల్కీపూర్ గెలుపు అనేది బీజేపీకి ఒక ఆయింట్మెంట్ లాగా, గాయం మీద ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ బీజేపీ విల్ స్ట్రెంథెన్ ఇట్ సెల్ఫ్ ఇన్ యూపీ. ఇట్ విల్ కన్సాలిడేట్. అంటే సార్ ఒకటి, ఇప్పుడు అయోధ్య సీటు ఓడిపోతుంది, ఫైజాబాద్ పార్లమెంట్ సీటు ఓడిపోతుంది ఎవరు కూడా అనుకోలేదు దేశంలో. బహుశా బీజేపీ కూడా అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేసి ఉండదు, ఎట్లా గెలుస్తాం కదా, మేము రామ మందిరం కట్టాం కదా అనుకున్నారు. ఓడిపోయారు.
ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు మళ్ళీ గెలవడానికి కారణం ఏంటి, అంటే ఏం రెక్టిఫై చేసుకున్నారు? మేబీ లోకల్ ఇష్యూస్ కారణంగా ఓడిపోయి ఉంటది కదా. అంటే ఒకటండి, ఇప్పుడు 10 years ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్, వాళ్ళకి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉత్తరప్రదేశ్ లో ఉంది. రెండోది ఎస్పెషలీ ఈ కాన్స్టిట్యూషన్ మీద ఈ ఇండియా అలయన్స్ రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు వస్తాయని చెప్పింది. అందులో ఎస్పెషలీ అప్పుడు అయోధ్య ఎంపీ లల్లు సింగ్ కూడా మాకు 400 సీట్లు కావాలి, లేకపోతే మేము ఎట్లా కాన్స్టిట్యూషన్ ని మార్చగలుగుతాము, కాన్స్టిట్యూషన్ ని మార్చాలి కాబట్టి మాకు 400 సీట్లు ఇవ్వండి అనే వక్తవ్యం లల్లు సింగ్ అయోధ్య ఎంపీ ఇచ్చాడు అప్పుడు. దాని ప్రభావంతో మొత్తం దళిత వర్గాలు, బ్యాక్వర్డ్ వర్గాలు ఇవన్నీ సమాజ్వాదీ పార్టీ ఇండియా అలయన్స్ క్యాండిడేట్ కి అజిత్ ప్రసాద్ కి అవధేష్ ప్రసాద్ కి కంప్లీట్ సపోర్ట్ చేసింది. దాని మూలంగా ఓటు దళిత్ ఓటు అవుట్ రైట్ గా పడింది. అవుట్ సైడ్ గా యాదవ్, దళిత్, అదర్ బ్యాక్వర్డ్స్ ఇవన్నీ అవధేష్ ప్రసాద్ కి పడేసరికి అతను ఎంపీ సీట్ గెలుచుకున్నాడు అక్కడి నుంచి. కానీ ఆ తర్వాత ఇప్పుడు అంటే రామ మందిరం సంబంధించి కూడా ఇది ఎక్స్పాన్షన్ సందర్భంగా చాలా మంది నిర్వాసితులైనారు, ఈ వాళ్ళకి పరిహారం సరిగ్గా ఇవ్వలేదన్నారు. అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అటువంటిది కూడా ఉంది సార్, అది కూడా ఒక కీలకమైన కారణమే. కానీ ఆ కారణాల కంటే ఎక్కువ ఈ కాన్స్టిట్యూషన్ ని మారుస్తారు అనే విషయం ఆ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ దళితులకి వీళ్ళకి బాగా జనరల్ సీట్ లో దళితుడిని నిలపడం వల్ల దళితులు అవుట్ రైట్ గా కూడా సమాజ్వాదీ పార్టీకి అప్పుడు వేశారు ఓటు. అవును, ఫైజాబాద్ జనరల్ సీటే కదా, ఫైజాబాద్ జనరల్ సీట్ లో దళిత్ పెట్టడం వల్ల. సో ఇప్పుడు దాని కౌంటర్ గా ఈ యోగి ఏదైతే నినాదం తీసుకొచ్చారో బాటెంగేతో కాటెంగే, ఇది బటెంగేతో కటెంగే అనేది అంటే డివైడ్ గనక అయితే మనం కట్ అయిపోతాం అనే వచ్చారు. దాని ప్రభావం హిందూ కన్సల్టేషన్ లో ఉంది. దానికి ఎగనెస్ట్ గా వీళ్ళు ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొచ్చి ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అండ్ దళితులు వీళ్ళు కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. ఇండియా అలయన్స్ వాళ్ళు, ఆర్ సమాజ్వాదీ పార్టీ, ఈ రెండింటి మధ్యలో ఈ ఎలక్షన్ లో ఏమైందంటే ఇది బేసికలీ ఇట్ వాజ్ స్ప్లిట్ ఇన్ దళిత్ ఓట్ అండ్ యాదవ్ ఓట్. ఇట్ వాజ్ అ వెరీ 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 లో లెవెల్ మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ బీజేపీ. బీజేపీ చాలా బాగా మేనేజ్మెంట్ చేసుకుంది, వాళ్ళ ఓటర్స్ ని బయటికి తీసుకురాగలిగింది, అదర్ ఓటర్స్ ది స్లో డౌన్ చేసింది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అవి కూడా చాలా వరకు సమాజ్వాదీ పార్టీ ఆరోపణలలో దమ్ముందని చెప్పి అక్కడ స్థానికులు చెప్పారు. సో ఈ మైక్రో మేనేజ్మెంట్, పేజ్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, హౌస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ, అంటే ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే అందులో ఎన్ని ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి, ఎన్ని బీజేపీకి పడుతున్నాయి, ఎన్ని ఇతర పార్టీలకు వెళ్తున్నాయి అనే డేటా కూడా బీజేపీ దగ్గర ఉంటుంది. అంత హౌస్ హోల్డ్ లెవెల్ మేనేజ్మెంట్ బీజేపీ చేయగలిగే ఒక పార్టీ బీజేపీ ఉంది ఇప్పుడు ప్రస్తుతం దేశంలో. అదే ప్రభావం మీకు ఢిల్లీలో కనిపిస్తోంది, అదే ప్రభావం మీకు మిల్కీపూర్ లో కనిపిస్తుంది. మిల్కీపూర్ సంబంధించి ఇప్పుడు గెలవడం ద్వారా మీరు అన్నారు యోగి ఆదిత్యనాథ్ ఇక ఉత్తరప్రదేశ్ లో ఆయన స్టెబిలైజ్ అవుతారు. ఒక దశలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో సరైన రిజల్ట్ రాకపోతే యోగిని చేంజ్ చేయొచ్చు సీఎం పదవికి అని కూడా వినిపించింది. అటువంటి దశలోంచి ఇప్పుడు మెజార్టీ కూడా పెరిగింది. ప్రస్తుతం 36,938 ఓట్లు, 13 రౌండ్ కంప్లీట్ అయింది. రౌండ్ కి మెజార్టీ పెరుగుతోంది. ఇదే దశలో ఉంటే ఖచ్చితంగా 56,000 మెజార్టీ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది బీజేపీకి మిల్కీపూర్ లో. సో యోగి స్టెబిలైజ్ అయినట్టేనా? యోగి ఇంటర్నల్ గా కూడా పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు యోగి ఆదిత్యనాథ్. అవును, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఈ మిల్కీపూర్ రిజల్ట్ యోగిని స్ట్రాంగ్ చేస్తుంది యూపీలో. అండ్ స్ట్రాంగ్ చేయటమే కాదు, భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ రేస్ లో యోగి ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్ బికాస్ ఆఫ్ కుంభ మేళా నిర్వహణ ప్లస్ కుంభ నిర్వహణ, హిందూ హృదయ సమ్రాట్ అంటే హిందువుల లీడర్ గా తన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. యూపీ లాంటి లార్జెస్ట్ అంటే 80 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ని తన చేతిలో పెట్టుకున్నాడు. అది కాకుండా తనకి వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఓట్లు క్యాచ్ చేసే, క్రౌడ్ పూల్ చేసే కెపాసిటీ ఉన్న మోదీ తర్వాత ఏకైక నేతగా పైకి వస్తున్నాడు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏం చేస్తున్నాయంటే, అండ్ రెండోది యూపీలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అవనియండి, వేరే
సో మొన్న యోగి సరైన రిజల్ట్ రాంది అంతా కూడా కేవలం కాన్స్టిట్యూషన్ చేంజ్ వల్ల, ఆయన అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్, శాంతి భద్రతలు ఆయన పరిపాలన తీరు కాదు, రాజ్యాంగం మారుస్తుంది అన్న కాంగ్రెస్ ప్రచారం బాగా పనిచేసింది. అది బాగా పనిచేసింది. రెండోది ఏంటంటే కొంత యాంటీ ఇన్కంబెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా కూడా ఉంది. స్టేట్ గవర్నమెంట్ మీద లేదా యాంటీ ఇన్కంబెన్సీ? స్టేట్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఏం లేదు ఉత్తరప్రదేశ్ లో. ఓకే. సో మీరు లైన్ లోనే ఉండండి. మనతో పాటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ప్రభాకర్ గారు నమస్తే. ప్రభాకర్ గారు, నేను ఢిల్లీ ఎలక్షన్ నుంచి పక్కకి వెళ్తే అదే అయోధ్య గురించి డిస్కస్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బై ఎలక్షన్ మీకు భారతీయ జనతా పార్టీకి. దేశవ్యాప్తంగా బ్లేమ్ అయ్యారు, అయోధ్య ఓడిపోయింది బీజేపీ, రామ మందిరం రాముడే కరుణించలేదని. కానీ ఇవాళ మిల్కీపూర్ లో చాలా బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మిల్కీపూర్ లో 37,000 మెజార్టీ ఇప్పుడు 13 రౌండ్లకి ఉంది. 60-70,000 మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? భరత్ గారు, ఇప్పుడు నేను ప్రస్తుతం కరెక్ట్గా చెప్పాలంటే నేను ప్రయాగరాజులో ఇప్పుడే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత నేను మీకు ఫోన్ లైన్ లో వస్తున్నా. ఇప్పుడు బయట వస్తున్న కథనాలు వేరు, బయట వస్తున్నటువంటి చర్చలు వేరు, బయట జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు వేరు. కానీ వాస్తవంగా పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఇక్కడ కుంభమేళ అంటే ఇట్ ఈస్ కటింగ్ పార్టీ లైన్ రిచువల్. ఇది రిచువల్ దగ్గర ఆ ఢిల్లీ పరిణామాలు చూసి ఇక్కడ ప్రజలు సంబరాలు చేసుకున్నారండి. తర్వాత విషయానికి వస్తే మీరు చెప్పినటువంటి ఉప ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అలా పూర్తి యొక్క మెజారిటీతో గెలుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చెప్పారు. సో కారణం ఒకటి గమనించాలి. మొన్న ఇందాక చర్చల్లో పాల్గొంటూ మాట్లాడుతూ 400 సీట్లు అనేసరికి మొత్తం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారు కాబట్టి దెబ్బతీశారు, ఓడగొట్టారు అని చెప్పని మాట్లాడుతూ వస్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఉదాహరణకి ఈ రోజు ఢిల్లీ పరిణామాలు చూడండి. ఢిల్లీ పరిణామాల్లో ఒక జాతీయ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని సంవత్సరాల పాటు ఢిల్లీ రాష్ట్రాన్ని ఏలింది, దేశాన్ని ఏలింది. పైగా బలమైనటువంటి ఒక పార్టీకి 1-2 సీట్లు పరిమితం అవుతాయిందండి. 1-2 సరే అంటే ఢిల్లీ మీద చర్చిద్దాం. ముందుగా మిల్కీపూర్, మీరు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నారు. మిల్కీపూర్ గురించి వస్తున్నా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలు వారి సిద్ధాంతాలు పక్కన పెట్టారు, వారి నాయకత్వాలు పక్కన పెట్టారు, వారి ఏజెండాలు పక్కన పెట్టారు. పూర్తిగా కూడా బీజేపీని అడ్డుకోవాలి, బీజేపీని ఓడగొట్టాలి. అది మిల్కీపూర్ అయినా, అయోధ్య అయినా, ఢిల్లీ అయినా, హర్యానా అయినా, పంజాబ్ అయినా అన్నట్టుగా ఈ పక్షాలన్నీ కూడా ఒకవైపునేమో పేరుకి మహాగఠబంధన్, మరొక వైపు ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నామని చెప్పని ప్రకటించాం. ఆ తర్వాత సీట్లన్నీ కూడా అనౌన్స్ చేయడం. క్యాంపెయిన్ లో మాత్రం, ప్రచారంలో మాత్రం ఆపుకి పూర్తి సహకారం అందించడం లక్ష్యంగా ముందుకెళ్లారు. మిల్కీపూర్ లో కూడా అదే, మిల్కీపూర్ లో జరిగినటువంటి వ్యవహారం కూడా బీజేపీ అడ్డుకోవాలని ఇతర రాజకీయ పక్షాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి అనేటువంటి విషయం కేవలం రాజకీయ కోణంలో. యోగి గ్రాఫ్ పార్లమెంట్ తర్వాత తగ్గింది, ఇప్పుడు మళ్ళీ కుంభమేళాతో తర్వాత ఇప్పుడు మిల్కీపూర్ లో గెలవడం ద్వారా పెరిగింది అంటారు. నిజమే? ఎట్లా ఉంది యోగి ఆదిత్యనాథ్ మీద? ఏమండి, యోగి ఆదిత్యనాథ్ యొక్క ఆదరణ తగ్గినట్టుగా ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పడం లేదు. సార్వత్రిక ఎన్నికలు వేరండి. సార్వత్రిక ఎన్నికల సమయంలో 3వసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయం సందర్భంలో ఇన్ని శక్తులు ఒకటి ఓడగొట్టాలన్నప్పుడు కొంత అక్కడక్కడ కొంత నెగిటివ్ వాతావరణం ఓట్ల రూపకంలో వచ్చింది. కానీ పాలన పరంగా, పరిపాలన పరంగా, నాయకత్వ పరంగా, రాజకీయ పరంగా చూస్తే అసలు కుంభమేళలో ఉండే ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు బాగున్నాయి. మొన్న తొక్కిసలాట ఎంత జరిగింది? మల్లికార్జున ఖర్గే ఆరోపించారు 1000 మంది చనిపోయారు, కానీ 30 మంది అని చెప్తున్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ లో ఆరోపించారు. మనకి భరత్ అనుకునే వీళ్ళు క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకులు, వీళ్ళకి అనుకునే విశ్వాసం వీళ్ళకి ప్రజల్లో కలగటాల. జరిగితే పాకిస్తాన్ జరగలేదంటే వీళ్ళు జరగలేదంటారు. ఆ వైపు నుంచి మీ వాయిస్ కట్ అవుతుంది ప్రభాకర్ గారు.
ప్రభాకర్ గారు ఫోన్ కట్ అయింది. సో మనతో పాటు హనుమంతరావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హనుమంతరావు గారు సార్, సో మీరు అన్నారు యోగి ఆదిత్యనాథ్ కి ఇది లైన్ క్లియరెన్స్, అంటే ఓపెన్ గా డిస్కస్ చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అమిత్ షా నడుస్తుంది. సెకండ్ ఎవరు, మోడీ తర్వాత ఎవరు అన్న దాని విషయంలో యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అమిత్ షా నడుస్తుంది. సో దానిలో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మిల్కీపూర్ గెలవడం ద్వారా పార్టీ ఇంటర్నల్ గా కూడా ఆయన పైచేయి సాధించారు అనుకోవచ్చా? ఆయన పొజిషన్ ని డే బై డే కన్సాలిడేట్ చేసుకుంటున్నారు విదిన్ బీజేపీ అండ్ అవుట్ సైడ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ లో ఆయన పొజిషన్ ని ఆయన కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బీజేపీలో చాణక్య ఎవరంటే అమిత్ షా అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా విత్ హిజ్ ఓన్ స్ట్రాటజీస్ అండ్ విత్ హిజ్ ఓన్ ఎఫర్ట్ ఆయన బీజేపీ కోసం గెలుపు తీసుకొస్తున్నారు అనేది ఒకటి నిరూపించబడుతోంది. ఇది యోగి ఆదిత్యనాథ్ పొజిషన్ ని ఫర్దర్ గా ఎవరు మోదీ తర్వాత ఎవరు అనే దాన్ని కన్సాలిడేట్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు ఫోన్ లైన్ లో ఉండండి. ఉత్తరప్రదేశ్ నుంచి ఒకసారి మళ్ళీ ఢిల్లీ